మోడీ సర్కారులో చిచ్చు పెట్టాలని చాలా పెద్ద ప్రయత్నమే చేసింది కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్తో పాటు ఉన్న ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కానీ. తెలుగుదేశాన్ని రెచ్చగొట్టారు, జేడీయూని రెచ్చగొట్టారు. ముస్లిములకి మీరు వ్యతిరేకం అని చెప్పి మీ మీద శాశ్వత ముద్ర పడిపోతుంది జాగ్రత్త అంటూ ఓవైసీ లాంటి వాళ్ళు హెచ్చరించారు. అలాంటి సందర్భంలో ఈ ఇద్దరు నిన్న స్ట్రాంగుగా నిలబడ్డారు. ఇద్దరూ కూడా వక్ఫ్ బిల్లుకి మద్దతు, వక్ఫ్ సవరణ బిల్లుకి మద్దతు ప్రకటిస్తూ ఏదైతే అందులో ఉన్నటువంటి లోపాలు సరిచేస్తూ ముస్లింలకి ప్రయోజనం కలిగించేది, ఇది ముస్లిం మహిళలకు కూడా ప్రయోజనం కలిగించేటటువంటిది. వక్ఫ్ ద్వారా ముస్లిం మహిళలకి వక్ఫ్ బోర్డుల్లో అవకాశాలు లభిస్తాయి. ఎట్ ద సేమ్ టైం ఈ బిల్లు కారణంగా ముస్లిముల్లో ఉన్నటువంటి అణగారిన వర్గాలకి అవకాశాలు లభిస్తాయి. అందుకే మద్దతు ఇస్తున్నాం. ఇంతకాలం వక్ఫ్ ఆస్తుల్ని దోచుకుంటున్నది కొంతమంది పెద్దలు, దాని నుంచి రక్షణ కల్పించేటటువంటి చట్టం ఇదంటూ మరొక వైపున జేడీయూ ఇద్దరు ఉపన్యాసం ఇచ్చి మరీ మద్దతు ఇచ్చారు. దీంతో వీళ్ళ ఆలోచనకి బ్రేక్ పడినట్టయింది.